ఈ రోజు ఎలాగైనా సరే నేను చేయాలనుకున్న పనులన్నీ చేసేద్దామని తొందరగా లేచేసి చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాను. ఇంతలో మా ఇంట్లో మొత్తం దోసల స్మెల్. దోస అంటే చాలు ఎక్కడలేని ఆకలొచ్చేస్తది నాకు. చేయాలనుకున్న పని చాలా సింపుల్‌గా ఉంటదనుకున్నాను గానీ, ఇంత క్రిటికల్‌గా ఉంటదని అసలు అనుకోలేదు. పెళ్లి బట్టలన్నీ నీట్‌గా ఐరన్ చేపిచ్చి పెట్టింది మా మమ్మీ. అయితే ఈ డ్రెస్ వెతకడానికి అన్ని కింద పడేశాను. మడత పెట్టాలంటే కొంచెం ఓపిక కావాలి కదా! దోస తినేద్దామని చెప్పేసి దోస కోసం నేను వెయిట్ చేస్తుంటే మా తమ్ముడు అమ్మ నీ గురించి మీ వీడియో పెట్టింది చూడు అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. మా మమ్మీ ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అని భయపడ్డా గానీ ఏం రియాక్షన్ లేదు. సరే తిను దోశ అని చెప్పేసి దోశ ఇచ్చేసింది మా తమ్ముడికి. ఇంకా తర్వాత నా వాటా కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మా శ్రీవారి కోసం అయితే ఎగ్ దోశ వేస్తుంది మా మమ్మీ. అండ్ తర్వాత కడపలో పుట్టి కడప కారం దోశ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందులోనూ మా అమ్మ చేతులతో కడప కారం దోశ సూపర్ టేస్టీ ఉంటుంది. ఇంకా అమ్మతో అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా అనమాట. అంతలోపు మా చెల్లి వచ్చింది. ఇంట్లో దోశ అంటే అందరికీ ఎక్కలేని ఆకలి పుట్టుకొచ్చేస్తుంది అనమాట. ఇంకా మొత్తానికైతే మంచిగా దోశలన్నీ వేసేసి మా శ్రీవారికి అయితే వడ్డించేశాను. మా శ్రీవారికి వడ్డించిన వెంటనే నేను కూడా తినేసాను అనమాట. ఎంత టేస్టీగా ఉన్నిందో అస్సలు చెప్పలేను. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా చెల్లి నేను కలిసేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసాము. అవును, మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి?